హాయ్ అండి. క్యారెట్, మిర్చి, బీట్రూట్ బజ్జీలు చేస్తున్నా అండి. పిండి కలిపేసా. ఇది అందరికీ తెలుసు పిండి కలపడం అనేది. అందులో కొంచెం ఆయిల్, కొంచెం బియ్యపిండి, కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్, వామ్ వేసానండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మిర్చిలో అయితే శనగపిండి, ఆయిల్, ఉప్పు, వామ్ వేసి కొంచెం జోరుగా కలిపి పెట్టేశాను. ఆయిల్ హీట్ అవుతుంది. మిర్చి బజ్జీ వేస్తున్నాను. ఒక్కదాన్నే తీసుకుంటున్నా అండి, పట్టుకునే వాళ్ళు లేరు. ఒక వాయి వేసేసాను. ఒక వాయి తీసేసాను. ఇలా వచ్చాయండి. మళ్ళీ ఇంకో వాయి వేసేసాను. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఒక వాయి మాత్రం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసి మళ్ళీ రెండు కలిపి చేస్తే ఇట్లా వస్తాయి, మంచిగా ఉంటాయి. బాగా ఫ్రై అయితే మిర్చి బజ్జీ అయిపోయిందండి. ఇప్పుడు బీట్రూట్ బజ్జీ వేసానండి. పట్టుకునే వాళ్ళు ఎవ్వరు లేరు, వేసేసాను. సేమ్ పిండి అయిపోయినాయండి. బీట్రూట్ బజ్జీ వేయటం సేమ్ మనం మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ వేస్తాం కదా, అలాగే వేయాలి. క్యారెట్ బజ్జీ కూడా వేసానండి ఒక వాయి. పట్టుకునే వాళ్ళు ఎవ్వరు లేరు, అందువల్ల నేనే తీసుకోవడం, నేనే వేసుకోవడం. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. చూడండి, ఇలా వేసుకోవాలి. సేమ్ ఆలూ బజ్జీ లాగానే, కాకపోతే వెజిటేబుల్ మారుతుంది అంతే, ఏం తేడా లేదు. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నైట్ చేశాను, అందువల్ల కొంచెం లైటింగ్ కనిపించట్లేదు, ఏమనుకోకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదు. మీడియంలో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది, మస్తు టేస్ట్ వస్తాయి. చూడండి ఎలా ఉన్నాయో. మిర్చి బజ్జీ, క్యారెట్ బజ్జీ, బీట్రూట్ బజ్జీ టేస్ట్ మాత్రం సూపర్.